అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ నందినగర్ లోని తన ఇంట్లో మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానంటూ సెట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు. ఇక అక్కడి నుంచి వచ్చి తన వాంగ్మూలం తీసుకోవాలన్నారు. ఈ మేరకు సెట్ కు శనివారం 6 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో ఓవైపు కేసుల విచారణకు సంబంధించి పలు న్యాయస్థానాలు వెల్లడించిన తీర్పులను ప్రస్తావించారు. ఇక మరోవైపు తనకు నోటీసులు జారీ చేయడంలో సెట్ వ్యవహరించిన తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇక విచారణకు హాజరవుతారని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో విచారణకు సంబంధించిన కార్యాచరణపై సెట్ సమాలోచన చేసింది. మరోవైపు నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీసులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. అనుష, అటు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిట్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ లోని విచారణ జరగబోతా ఉంది. అందుబాటులో ఉంటారంటూ కూడా కేసీఆర్ ఇప్పటికే వెల్లడించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కోర్టు తీర్పులను ఉల్లంఘించి తన రాజ్యాంగ హక్కులను కాలరాశారని ఫైర్ అయ్యారు. సిట్ నోటీసులు చట్టవిరుద్ధం అంటూ కూడా ఆయన నిన్న ఏసీబీకి రాసినటువంటి లేఖలో ఉంది. విచారణకు సహకరిస్తారంటూ కేసీఆర్ లేఖ రాసినటువంటి సందర్భం అని తెలిసింది. చట్టాన్ని మీరు ఉల్లంఘించినా తాను గౌరవిస్తానంటూ సిట్ కు నిన్న లేఖ రాసినటువంటి విషయం వాళ్ళకి తెలిసిందే. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరవుతారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నందినగర్ లోని తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటారని సిట్ అధికారులు అక్కడికి వచ్చి తన వాంగ్మూలం సేకరించవచ్చని కూడా సూచించారు. ఈ మేరకు సిట్ కు శనివారం ఆయన 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో ఓవైపు కేసుల విచారణకు సంబంధించిన పలు న్యాయస్థానాలు వెలువరించినటువంటి తీర్పులను కూడా ప్రస్తావిస్తున్నాయి. మరోవైపు తనకు నోటీసులు జారీ చేయడంలో సిట్ వ్యవహరించిన తీరును తప్పుపెట్టారు. ఈ విషయంలో సిట్ సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించిందని, తన రాజ్యాంగ హక్కులను కాలరాసిందనేది కూడా ఆయన మండిపడ్డారు. అసలు సిట్ అధికారులకు నోటీసులు ఇచ్చే అధికారమే లేదని పేర్కొన్నారు. చట్టపరమైనటువంటి అంశాలను ఎలా ఉన్నా సరే మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపారు. దాంతో పాటుగా నందినగర్ నివాసంలోనే వాంగ్మూలం నమోదు చేస్తామని సిట్ పట్టుపట్టినందున అక్కడే అందుబాటులో ఉంటారని కూడా స్పష్టం చేశారు. మరోవైపు విచారణకు హాజరవుతారని కేసీఆర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి కార్యాచరణపై సిట్ సమాలోచనలు చేసింది. సిట్ చీఫ్ విసి సజ్జనార్ నేతృత్వంలో సమావేశమై చర్చించింది. నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాట్లపై నగర పోలీసులు దృష్టి సారించారు. ఎర్రవల్లిలోని నివాసంలోనే తనను విచారించాలన్న సూచనను సిట్ అంగీకరించని నేపథ్యంలో కేసీఆర్ తాజాగా జూబ్లీ సిసిబికి ఇచ్చినటువంటి సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. మీరు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం. మొదటి నోటీసుకు మున్సిపల్ ఎన్నికలు బిజీ నేపథ్యంలో మరో తేదీలో విచారించాలని చెప్పారు. అలాగే 65 ఏళ్లు పైగా ఉన్న వ్యక్తులను వారు నివసించే చోటునే విచారించాలని చెప్పారు. 160 సిఆర్పిసి నిబంధనలు మీ దృష్టికి తెచ్చా. తదుపరి నోటీసులను ఎర్రవల్లి నివాసానికి పంపాలని సూచించారు. కానీ ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను నందినగర్ లోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలిసింది. ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే తీవ్రంగా ఆక్షేపిస్తున్నా అంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొనలేదు. ఇది భారత రాజ్యాంగం, చట్టం, సుప్రీంకోర్టు విషయంలో మీకు ఏమాత్రం గౌరవం లేదన్న విషయాన్ని సూచించినట్టు కూడా ఆయన ఆ లేఖలో పేర్కొంటుంది. గతంలో ఏదైతే అనేక అంశాలను కూడా సిబిఐ కేసులో స్పష్టం చేసినట్టు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం అనిపిస్తుంది. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదంటూ కూడా ఆయన పేర్కొంది. చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని సూచించింది. వ్యక్తిగతంగా ఏదైతే అందజేయాల్సిన ఉన్న 160 సిఆర్పిసి నోటీసుల విషయంలో మీరు కావాలని చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించారంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా
ఇప్పటికే మనం చూడొచ్చు నందినగర్ నివాసానికి ఇవాళ మధ్యాహ్నం విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో నందినగర్ నివాసం వద్ద భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నందినగర్ నివాసం వైపు వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా డైవర్షన్ చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అన్ని మండల నియోజకవర్గ కేంద్రాలలో బైక్ ర్యాలీతో పాటుగా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కి పిలుపునివ్వడం జరిగింది. దాంతో పాటుగా అన్ని గ్రామాల్లో కూడా 12,000 గ్రామాలను కూడా ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయాలనేది కూడా పిలుపునిచ్చిన సందర్భంగా మనకు తెలిసింది. తెలంగాణ భవన్ కి ఈ రోజు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నందినగర్ కూడా కేసీఆర్ అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా తమ పైన కక్ష సాధింపు చర్యలతోనే విచారణ పేరుతోటి మమ్మల్ని పిలుస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, తాను రాలేనంటూ కూడా చెప్పినా కూడా ఏదైతే కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు కేసీఆర్ విచారణకు రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా సీట్ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు అన్నట్టు కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా తుది దశకు చేరుకుందా అన్నట్టు కూడా మనకు అనిపిస్తా ఉంది. అనుష. వంశీకృష్ణ, అయితే కేసీఆర్ సెట్ విచారణ అనంతరం ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, అన్ని పార్టీలు కూడా ఈ అంశం పైన స్పందిస్తా ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ పార్టీ వ్యాఖ్యానిస్తున్నటువంటి అంశాలు చూస్తే వారు అటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అంటే కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చూపిస్తా ఉంది. మన పక్క ఈ కేసుని డైలీ సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మన పక్క కాంగ్రెస్ పార్టీ విచారణలో భాగంగానే తెలియడం జరిగింది. విచారణ ఎదుర్కోవాలంటూ కూడా సూచిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. రాజకీయంగా మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం పడబోతుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన కొంత ప్రభావం పడబోతుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం మాత్రం చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుల పైన ఇలాంటి ఏదైతే నోటీసుల పేరుతోటి, విచారణల పేరుతోటి ఏదైతే వేధించడం కరెక్ట్ కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు జరగబోయేటువంటి సిట్ విచారణ నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అనుష, ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నందినగర్ వైపు కావచ్చు, తెలంగాణ భవన్ వైపు వచ్చేటువంటి వాహనాలు కూడా దారి మళ్లించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. విచారణ జరిగేటటువంటి సమయంలో అటు ఇంట్లో కేవలం కేటీఆర్ మాత్రమే ఉంటారు. దాంతో పాటుగా అటు ఏదైతే మన తెలంగాణ భవన్ లో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తెలంగాణ భవన్ లో ఉండబోతున్నారు అని కూడా మనం చెప్పాలి. రైట్ వంశీ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.